రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలు నిప్పులు కుంపటిగా మారుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలు దాటేసింది పగటి ఉష్ణోగ్రత. సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. వచ్చే 5 రోజులు ఎండలు భగ్గున మండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాయలసీమలో 2 నుంచి 4కి, మిగిలిన జిల్లాల్లో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరుగుతాయని ఐఎండీ ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి ప్రభావానికి ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వచ్చే వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వాతావరణంలో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతానికి 2 పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల సాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలకు దరిదాపుల్లోనే కొనసాగుతున్నాయి. ఇక కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అక్కడి నుంచి తెలంగాణ మీదుగా, రాయలసీమ మీదుగా, అంతర్గత కర్ణాటక మీదుగా కామెరూన్ వరకు ఒక ఉపరితల ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక సముద్రం నుంచి సవ్యదిశలో గాలులు కొంచెం వేగంతోనే వీస్తున్నాయి. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల కొన్ని రోజులు తేలికపాటి ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం, కొన్ని రోజులు డ్రై లేదా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లా అయిన కర్నూలులో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, నంద్యాలలో 42.2, కడపలో 41.5, అనంతపూర్లో 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కోస్తా జిల్లాలకు వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో 40.2, పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఐఎండీ అబ్జర్వేటరీస్ ప్రకారం. ఇక రాబోయే 5 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు మెరుపులు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలు ఇందాక చెప్పుకున్నట్లుగా ఒకరోజు తేలికపాటి జల్లులు, రేపు మళ్ళీ పొడి వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. తదుపరి మళ్ళీ 2 రోజులు తేలికపాటి జల్లులు, ఆ తరువాత పొడి వాతావరణం కనిపిస్తుంది. రాయలసీమలో మొదటి 4 రోజులు తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు రాయలసీమలో సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీల క్రమేపీగా పెరిగి కొనసాగే అవకాశం రాబోయే 2 రోజులు ఉన్నాయి. ఇక కోస్తా జిల్లాల్లో వేడిమితో కూడిన తేమతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి వాతావరణం అయితే పెరుగుతుంది.